హలో గైస్, నా వాయిస్ వినబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. వినబడుతుంది సార్. వస్తుంది సార్. ఓకే. సి గైస్, మీకు ఈరోజు 3 ఇంపార్టెంట్ టాపిక్స్ నేను డిస్కస్ చేస్తానండి. ఓకే, సో 3 ఇంపార్టెంట్ టాపిక్స్. ఒకటి థర్డ్ పార్టీ సేల్స్ ఎలా చేయాలి, ఎఫ్ఐ టు ఎస్డి ఇంటిగ్రేషన్ ఎస్డి ఎఫ్ఐ ఇంటిగ్రేషన్ ఏంటి, అలాగే ఎస్డిఎంఎం ఇంటిగ్రేషన్ మనకి ఎక్కడెక్కడ జరుగుతుంది అనేది చెప్తాను. అంటే రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్ అనే ఒక కాన్సెప్ట్, థర్డ్ పార్టీ సేల్స్ అనే కాన్సెప్ట్, అలాగే ఎఫ్ఐ టు అలాగే ఎస్డి టు ఎంఎం ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది. ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్ క్లాసెస్. ఫర్ ఇంటర్వ్యూ కూడా చాలా అడుగుతున్నారు. ఓకే, సో వీటి గురించి మనం ఈరోజు ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, సో థర్డ్ పార్టీ సేల్స్ అంటే ఏంటండి? ఎవరు చెప్తారు? థర్డ్ పార్టీ సేల్స్ ఐడియా ఉందా మీకు? థర్డ్ పార్టీ సేల్స్ అంటే ఏంటని ఎవరు చెప్తారు? థర్డ్ పార్టీ సేల్స్ విన్నారా ఎప్పుడైనా? థర్డ్ పార్టీ సేల్స్ అనేవాడు వెంకటేష్, మీరు చెప్తారా? థర్డ్ పార్టీ సేల్స్ అనేది అంటే మన కంపెనీ నుంచి కాకుండా వేరే పర్సన్ దగ్గర నుంచి తీసుకునేది సార్. సో ఎందుకు వేరే పర్సన్ దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటారు, ఎందుకు ఇచ్చేస్తారు చెప్పండి? అంటే ఒక కస్టమర్ మన దగ్గర నుంచి కొనుక్కోవడం, అది వేరే వాళ్ళకి అమ్మేదాన్ని థర్డ్ పార్టీ సేల్స్ అని అంటారు కదా. థర్డ్ పార్టీ సేల్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకే, థర్డ్ పార్టీ సేల్స్. సో థర్డ్ పార్టీ సేల్స్ ప్రాసెస్ ఏంటి? ఓకే, సో ఇది ఎంఎం వాళ్ళు నేర్చుకుంటారు, ఎఫ్ఐలో కూడా ఎస్డిలో కూడా నేర్చుకుంటారు. ఎస్ఐపి ఎంఎంలోనూ థర్డ్ పార్టీ ప్రొక్యూర్మెంట్ ఉంది. ఇక్కడైతే థర్డ్ పార్టీ సేల్స్ అంటాం, అక్కడైతే థర్డ్ పార్టీ ప్రొక్యూర్మెంట్ అంటాం. ఓకే, సో అది ఏంటి జనరల్ గా అనేది మనకి ఈరోజు టాపిక్ అనమాట. ఇది ఎస్ఐపి ఎంఎంలో స్పెషల్ ప్రొక్యూర్మెంట్ అనమాట. థర్డ్ పార్టీ ప్రొక్యూర్మెంట్ అనేది స్పెషల్ ప్రొక్యూర్మెంట్ లో వస్తుంది అనమాట. ఎస్ఐపి ఎస్డిలో మనకి థర్డ్ పార్టీ సేల్స్ అంటాం. ఓకే, జనరల్ గా ఏంటి అంటే, ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నాడండి, ఒక కస్టమర్ ఉన్నాడు, కస్టమర్ దగ్గర ఇప్పుడు గూడ్స్ కావాలి. ఒక కస్టమర్కి ఏం కావాలండి? ఈ నీడ్ గూడ్స్ అనమాట. రెస్పెక్ట్ గూడ్స్ కావాలి. అది జనరల్ గా ఏం చేస్తాడు వాడు? కస్టమర్ ఏం చేస్తాడు? పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేస్తాడు. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసి ఎవరికి ఇస్తాడు? పర్చేజ్ ఆర్డర్ అంటే ఏంటి, వాడికి ఏమేమి కావాలి, క్వాంటిటీ ఏంటి, ఎంత అమౌంట్ అవుతుంది. సో ఈ పర్చేజ్ ఆర్డర్ వీడికి ఇస్తాడు. ఎవరికి? కంపెనీకి ఇస్తాడు. కంపెనీ ఏం చేయాలి జనరల్ ప్రాసెస్ లో? సో బేస్డ్ అపాన్ ది పర్చేజ్ ఆర్డర్ కంపెనీ సేల్స్ ఆర్డర్ని క్రియేట్ చేసి అవుట్ బౌండ్ డెలివరీ చేస్తారు. అంతే కదా? అవుట్ బౌండ్ డెలివరీ ఇది జనరల్ కేసు. అవుట్ బౌండ్ డెలివరీలో గూడ్స్ ఫస్ట్ ఏం చేస్తుంది? పికింగ్, తర్వాత ఏం చేస్తుంది? ప్యాకింగ్, తర్వాత ఏం చేస్తుంది? లోడింగ్, తర్వాత ఏం చేస్తుంది? ఈజీఐ. సో ఇది ప్రాసెస్. థర్డ్ పార్టీ సేల్స్ లో ఇది ప్రాసెస్. గూడ్స్ ఇష్యూ చేస్తుంది, తర్వాత సో కస్టమర్కి ఏం చేస్తుంది? బిల్లింగ్ చేస్తుంది. ఇది జనరల్ ప్రాసెస్. ఇది నాట్ థర్డ్ పార్టీ, ఇది జనరల్ ప్రాసెస్. ఫస్ట్ కస్టమర్ గూడ్స్ కావాలి కాబట్టి వాడు పీఓ రైజ్ చేసి కంపెనీకి ఇస్తే కంపెనీ సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసి అవుట్ బౌండ్ డెలివరీ పికింగ్ చేసి గూడ్స్ ప్యాకింగ్ చేసి లోడ్ చేసి, ఓకే, సో ఆ తర్వాత పీజీ అంటే పోస్ట్ గూడ్స్ ఇష్యూ, కస్టమర్ గూడ్స్ పంపించి బిల్లింగ్ ఇస్తే కస్టమర్ ఏం చేస్తాడు? ఫైనల్ గా డబ్బులు కడతాడు. దాన్నే మనం ఏమన్నాం? ఇన్కమింగ్ పేమెంట్ అన్నాం. ఇది ప్రాసెస్, నార్మల్ ఓటీసీ ప్రాసెస్. అవునా కదా? మరి థర్డ్ పార్టీ ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ థర్డ్ పార్టీ అని ఉందా? ఇక్కడ థర్డ్ పార్టీ అనే కాన్సెప్టే లేదు. ఇక్కడ మనకి థర్డ్ పార్టీ అనే కాన్సెప్టే ఇక్కడ కనబడతలేదు. మరి థర్డ్ పార్టీ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? థర్డ్ పార్టీ కాన్సెప్ట్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఒకవేళ మనకి కస్టమర్ డిమాండ్ చేసినప్పుడు, అంటే కస్టమర్ డిమాండ్ ద గూడ్స్, నాకు ఈ క్వాంటిటీ కావాలి, ఇంత క్వాంటిటీ కావాలి, ఈ టైంలో పంపించాలి, ఈ డెలివరీ డేట్ ఇది, ఓకే, సో అని చెప్పి కస్టమర్ క్వాంటిటీ అంటే వాడికి కావాల్సిన మెటీరియల్ డిమాండ్ చేసినప్పుడు, కస్టమర్ డిమాండ్ అనేది కంపెనీ దగ్గర లేనప్పుడు అనమాట. ఇఫ్ నో మెటీరియల్ అవైలబుల్, అంటే మన స్టాక్ లో ఈ కస్టమర్ ఏదైతే మెటీరియల్ ఆర్డర్ చేశాడో
ఆ స్టాక్లో ఆ మెటీరియల్ అనేది లేదు, లేదా మనం మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు, అది వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొని ఇస్తాం. ఎవరికి డెలివర్ చేయాలి? కస్టమర్కి డెలివర్ చేయాలి. అంటే మన దగ్గర లేకపోతే ఏం చేస్తాము? సో కస్టమర్ డిమాండ్ అనేది కంపెనీ దగ్గర స్టాక్లో లేదు, ప్రస్తుతానికి స్టాక్లో లేదు. అప్పుడు ఏం చేస్తాం? అదే బాబు స్టాక్లో లేదు అని చెప్పి కస్టమర్కి మొండి చేయొచ్చి మనం పంపించలేం. కాబట్టి ఏం చేస్తాం? కస్టమర్ దగ్గర కస్టమర్ ఇచ్చే డిమాండ్ కంపెనీ దగ్గర లేనప్పుడు మనం ఏం చేస్తాం? థర్డ్ పార్టీ వెండర్ని అప్రోచ్ అవుతాం అనమాట. థర్డ్ పార్టీ వెండర్ని అప్రోచ్ అయితే ఆ థర్డ్ పార్టీ వెండర్ ఏం చేస్తాడు? డైరెక్ట్గా కస్టమర్కి గూడ్స్ పంపించేస్తాడు. ఆ తర్వాత మరి థర్డ్ పార్టీ వెండర్ ఏం చేస్తాడు? నాకు డబ్బులు కట్టండి అని చెప్పి ఇన్వాయిస్ పంపిస్తాడు. ఆ ఇన్వాయిస్‌కి సో కంపెనీ డబ్బులు కట్టి మళ్ళా థర్డ్ పార్టీకి మన నుంచి మనం డబ్బులు వాడికి థర్డ్ పార్టీకి బిల్ పంపించి వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాం అన్నమాట. సింపుల్‌గా మాట్లాడితే ఇక్కడ కస్టమర్ డిమాండ్ అనేది మన దగ్గర లేనప్పుడు, ఓకే. సో కస్టమర్ ఆర్డర్ చేసే గూడ్స్ మన దగ్గర లేనప్పుడు ఏంటంటే కంపెనీ ఏం చేస్తది? కంపెనీ విల్ అప్రోచ్ టు థర్డ్ పార్టీ వెండర్. థర్డ్ పార్టీ వెండర్‌ని అప్రోచ్ అవుతుంది. సో ఈ థర్డ్ పార్టీ వెండర్ ఏం చేస్తాడు? డైరెక్ట్‌గా థర్డ్ పార్టీ వెండర్‌ని అప్రోచ్ అవుతాడు. సో అప్రోచ్ అవ్వడం అంటే ఏంటి? కంపెనీ విల్ రైజ్ ద మాట్లాడుకుంటుంది. ఫస్ట్ విల్ రైజ్ ద పీఓ. సో కంపెనీ ఏం చేస్తది? సో కంపెనీ ఏం చేస్తది? పర్చేజ్ ఆర్డర్‌ని క్రియేట్ చేస్తది. సో అంటే ఏంటి? బేస్డ్ అపాన్ ది కస్టమర్ డిమాండ్ బట్టి మనం సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేస్తాం. సేల్స్ ఆర్డర్ ఇక్కడున్న పాయింట్ ఏంటంటే కస్టమర్ డిమాండ్‌ని మనకి బేస్ చేసుకొని మనం జనరల్‌గా సేల్స్ ఆర్డర్ ప్రిపేర్ చేస్తాం. కానీ ఇక్కడ థర్డ్ పార్టీ వెండర్ దగ్గర మనం అప్రోచ్ అయితున్నప్పుడు కూడా సేల్స్ ఆర్డర్‌ని ప్రిపేర్ చేస్తాం. కానీ ఏంటంటే సేల్స్ ఆర్డర్‌ని క్రియేట్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా పర్చేజ్ రిక్విజిషన్ కూడా జనరేట్ అయిపోద్దన్నమాట. సేల్స్ ఆర్డర్‌ని క్రియేట్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా పర్చేజ్ రిక్విజిషన్ కూడా జనరేట్ అయిపోతది. అంటే ఆటోమేటిక్ పర్చేజ్ రిక్విజిషన్ ఎలా జనరేట్ అవుతుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్ ఇక్కడ. అందుకే థర్డ్ పార్టీ సేల్స్ మొత్తం ఎఫ్ఐ టు ఎంఎం ఇంటిగ్రేషన్ అంతా ఇక్కడే ఉంటుంది మొత్తం. అంటే ఎప్పుడైనా సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తే పర్చేజ్ రిక్విజిషన్ ఎలా జనరేట్ అవుద్ది? అదే ఇక్కడ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఏం చేస్తదంటే కంపెనీ విల్ రైజ్ ద పీఓ. సో కంపెనీ ఏం చేస్తది? పీఓ రైజ్ చేసి సో వెండార్‌కి పంపిస్తది ఈ పీఓని. అప్పుడు వెండార్ ఏం చేస్తాడు? గూడ్స్ పంపిస్తాడు. సో అది మనకి గూడ్స్ రిసిప్ట్. ఓకే. సో తర్వాత వెండార్ మనకేం చేస్తాడు? ఇన్వాయిస్ పంపిస్తాడు. సో ఇన్వాయిస్ పంపిస్తే సో ఈ ఇన్వాయిస్‌కి వెండార్ ఏమంటాడు? నాకు డబ్బులు కట్టు అంటాడు. పేమెంట్ చెయి అంటాడు. ఇది పేమెంట్. పేమెంట్ వచ్చేటప్పుడు ఎఫ్ఐఆర్ చేసుకుంటారు. సో ఈ గూడ్స్ రిసిప్ట్ వచ్చేటప్పటికి ఎంఎం. ఓకే. అలాగే ఇన్వాయిస్ రిసిప్ట్ వచ్చేటప్పటికి ఎంఎం. అలాగే ఎఫ్ఐ రోల్ ఉంది ఇక్కడ. ఇక్కడ కూడా ఎంఎం అండ్ ఎఫ్ఐ రోల్ ఉందన్నమాట. ఓకే. సో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేది ఎంఎం వాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే కంపెనీ అనేది సేల్స్ ఆర్డర్‌ని క్రియేట్ చేసుకుంటది. కస్టమర్ డిమాండ్ పెట్టి. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయగానే పర్చేజ్ రిక్విజిషన్ రెడీ అయిపోతుంది. పర్చేజ్ రిక్విజిషన్ అయిపోయిన తర్వాత కంపెనీ పీఓ రైజ్ చేస్తుంది. బేస్డ్ అపాన్ ది పర్చేజ్ రిక్విజిషన్. ఓకే. పీఓ రైజ్ చేస్తుంది. కంపెనీ పీఓ రైజ్ చేసేది ఎంఎం టీమ్ వాళ్ళు. ఈ పీఓని ఎవరికి ఇష్యూ చేస్తది? వెండార్‌కి ఇష్యూ చేస్తే వెండార్ గూడ్స్ పంపిస్తాడు. సో రెస్పెక్టివ్ కస్టమర్‌కి డైరెక్ట్‌గా గూడ్స్ పంపించేస్తాడు. అది గూడ్స్ రిసిప్ట్ అవుతుంది. తర్వాత ఇన్వాయిస్. మనకి డబ్బులు కట్టమని మనకు పంపిస్తాడు ఇన్వాయిస్. కస్టమర్ దగ్గర నుంచి అడుక్కోడు. మనకు పంపిస్తాడు. తర్వాత మనం పేమెంట్ చేస్తాం. ఓకే. మరి మనం పేమెంట్ చేస్తాం బానే ఉంది. కానీ మనకేంటి ఉపయోగం? సో మనకేంటి ఉపయోగం? అంటే సో మనం మన సైడ్ నుంచి అంటే సేల్స్ ఆర్డర్‌ని అంటే ఎస్ఏపీ ఎస్‌డి సైడ్ ఇది. సో ఎస్ఏపీ ఎస్‌డి సైడ్. సో ఇక్కడ సేల్స్ ఆర్డర్‌ని క్రియేట్ చేసిన వెంటనే క్రియేషన్ చేసిన వెంటనే మనకి పర్చేజ్ రిక్విజిషన్ జనరేట్ అవుతుందన్నమాట. సో అది ఉన్న బెనిఫిట్. సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసిన వెంటనే మనకి పర్చేజ్ రిక్విజిషన్ రైజ్ అవుతుంది. అర్థమైందా? సో పర్చేజ్ రిక్విజిషన్ రైజ్ అవుతుంది. సేల్స్ ఆర్డర్‌ని క్రియేట్ చేసిన వెంటనే మనకి పర్చేజ్ రిక్విజిషన్ రైజ్ అవుతుంది. ఓకే. ఈ పర్చేజ్ రిక్విజిషన్ రైజ్ అయిన తర్వాత వెండార్ డైరెక్ట్‌గా గూడ్స్ పంపించేస్తాడు కస్టమర్‌కి. మన ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నాడో. ఇంకా వాడి గూడ్స్ వెళ్ళిపోయినాయి. ఇంకా మనకి అవుట్ బౌండ్ డెలివరీ లేదు. ఇక్కడ అవుట్ బౌండ్ డెలివరీ లేదు ఇంకా. నో అవుట్ బౌండ్ డెలివరీ. ఓకే. డైరెక్ట్‌గా మనం బిల్లింగ్ పంపించేస్తాం. కస్టమర్‌కి డబ్బులు కట్టమని బిల్లింగ్ టు కస్టమర్. ఓకే.
సో అప్పుడు కస్టమర్ ఏం చేస్తాడు, కస్టమర్ డబ్బులు కడతాడు. కస్టమర్ మేక్ పేమెంట్ టు ద రెస్పెక్టివ్ బిల్. సో ఇది అర్థం కాలేదా మీకు ఎవరికైనా? అర్థం కాకపోతే చెప్పచ్చు. అర్థమైందా అర్థం కాలేదా? అర్థమైంది సార్. థర్డ్ పార్టీ కాన్సెప్ట్ అంటారు. ఇంకొంచెం డీటెయిల్ గా మనం థియరిటికల్ గా మాట్లాడుకుంటే, సో మీకు ఒక డాక్యుమెంట్ చూడండి, డాక్యుమెంట్ ఇస్తాను నేను క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకే, సో ఇక్కడ మనకి థర్డ్ పార్టీ ప్రాసెస్, ఇన్ థర్డ్ పార్టీ ప్రాసెస్ ద డెలివరీ ఆఫ్ ది గూడ్స్ రిక్వైర్డ్ బై ద కస్టమర్ ఈజ్ నాట్ డన్ బై ద సేల్స్ ఆర్గనైజేషన్ వేర్ కస్టమర్ ఆర్డర్స్. Instead, the request of the goods is forwarded to the external vendor who sends the material directly to the customer. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. థర్డ్ పార్టీ సేల్స్ లో జరిగే ప్రాసెస్ ఏంటి చెప్పండి. సో చెప్పండి వెంకటేష్, ఏం జరుగుతుంది థర్డ్ పార్టీలో? The request of the goods is forwarded to external vendor who send the material directly to the customer. అంటే ఏంటి? కస్టమర్ దగ్గర నుంచి రిక్వెస్ట్ వస్తే మనం వెండర్ కి ఫార్వర్డ్ చేస్తాం సార్. వెండర్ మనకి డైరెక్ట్ గా కస్టమర్ కి మెటీరియల్ సెండ్ చేస్తుంది. సో ఇక్కడ పిఓ ఎవరు రైజ్ చేస్తారు? హూ విల్ రైజ్ ద పిఓ? పర్చేజ్ ఆర్డర్ కంపెనీయా వెండర్? కంపెనీ సార్. కంపెనీ విల్ రైజ్ ద పిఓ. పిఓ రైజ్ చేసి ఎవరికి ఇస్తుంది? వెండర్ కి ఇస్తాడు సార్. వెండర్ ఏం చేస్తాడు? వెండర్ కస్టమర్ కి మెటీరియల్ పంపిస్తాడు. మెటీరియల్ పంపిస్తాడు. మనకేంటి బెనిఫిట్? కంపెనీకి ఏంటి బెనిఫిట్? కంపెనీకి అంటే ఆ కస్టమర్ ని లూజ్ అవ్వకుండా ఉంటాడు సార్. కస్టమర్ లూజ్ అవ్వకుండా ఉంటాడు. డబ్బులు ఎవరు కడతారు మళ్ళా? కస్టమర్ కడతాడు సార్. కస్టమర్ ఎవరికి కడతాడు? వెండర్ కా లేకపోతే డైరెక్ట్ గా కంపెనీకి? డైరెక్ట్ కంపెనీ కడతాడు సార్. మరి వెండర్ కి ఏం బెనిఫిట్? వెండర్ కి ఏం బెనిఫిట్? వెండర్ మన సైడ్ నుంచి వాడు పంపించాడు. మరి వెండర్ ఇన్వాయిస్ ఇచ్చేది వెండర్ కి మనం డబ్బులు కట్టాలా వద్దా? కట్టాలి సార్. మరి వాడు ఏమిస్తాడు మనకి? ఇన్వాయిస్ ఇస్తాడు. ఇన్వాయిస్ ఎవరైతే ఇస్తాడో వాడికి మనం డబ్బులు కట్టాలి అంతే. ఇంకా అర్థమైందా? సో ఇక్కడ థర్డ్ పార్టీ ప్రాసెస్ లో జరిగే స్టెప్స్ ఏంటో చూడండి. కస్టమర్ ఆర్డర్ గూడ్స్. ఇక్కడ కస్టమర్ అనేవాడు ఆర్డర్ గూడ్స్ అండ్ అప్పుడు ఏం చేస్తుంది కంపెనీ? సేల్స్ ఆర్డర్ క్రియేటెడ్ ఇన్ ది సేల్స్ ఆర్గనైజేషన్. ఓకే, ఫస్ట్ పాయింట్. ఆటోమేటిక్ గా పర్చేజ్ రిక్వెజిషన్ అంటే సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా పర్చేజ్ రిక్వెజిషన్ జనరేట్ అవుతుంది. సో పర్చేజ్ ఆర్డర్స్ క్రియేటెడ్ మాన్యువల్ గా అన్నా క్రియేట్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్ గా అన్నా క్రియేట్. ఇక్కడ పాయింట్ రెండు ఉన్నాయి. ఓకే, ఇఫ్ వెండర్ డస్ ద అవుట్ బౌండ్ డెలివరీ టు ద కస్టమర్ దట్ ఈస్ గూడ్స్ రిసిప్ట్ కెన్ బి పోస్టెడ్ ఇన్ ది SAP సిస్టమ్. ఎప్పుడైతే వెండర్ ఉన్నాడు కదా, వాడి కస్టమర్ కి గూడ్స్ డెలివర్ చేస్తాడో అది మనకి గూడ్స్ రిసిప్ట్ అన్నమాట. తర్వాత ఇన్వాయిస్ రిసిప్ట్ ఈస్ క్రియేటెడ్ అంటే ఏంటి? వెండర్ డబ్బులు కడతాడు. అరే బాబు నాకు డబ్బులు కట్టండి. అప్పుడు కంపెనీ ఏం చేస్తుంది? ఇన్వాయిస్ SAPలో ఎంటర్ చేసిన వాడు డబ్బులు కట్టారు. తర్వాత మన కంపెనీ వాడికి బిల్ పంపిస్తుంది. ఓకేనా? ఇది కాన్సెప్ట్. ఇక్కడ మనకి SAP పాయింట్ ఆఫ్ వ్యూలో సో మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. కాన్ఫిగరేషన్ ఒకసారి చూడండి. మనకి SD మోడల్లో మనకి థర్డ్ పార్టీ కేటగిరీ, ఐటమ్ కేటగిరీ, టీ కోడ్ ఏంటి? ఐటమ్ కేటగిరీ TAS. ఐటమ్ కేటగిరీ ఏంటి? ఇక్కడ థర్డ్ పార్టీకి ఐటమ్ కేటగిరీ ఏంటి? TAS. ఓకే, TAS తీసుకోవాలి. మళ్ళా సేల్స్ ఆర్డర్ డాక్యుమెంట్ ఏంటి? OR, ఆర్డర్, స్టాండర్డ్ ఆర్డర్. ఓకే, స్కెడ్యూల్ లైన్ ఐటమ్ కేటగిరీ ఇది కూడా థర్డ్ పార్టీ. స్కెడ్యూల్ అంటే ఈ మూడు కాంబినేషన్ అన్నమాట. ఎప్పుడైనా సరే డాక్యుమెంట్ టైపు, ఐటమ్ కేటగిరీ, ఓకే, అలాగే స్కెడ్యూల్ లైన్ ఐటమ్ కేటగిరీ, ఈ మూడింటి మీద గేమ్ ఉంటుంది ఎప్పుడైనా సేల్స్ డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడు. గుర్తుందా? సో ఎప్పుడైనా సరే సేల్స్ డాక్యుమెంట్ అంటే సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఒకటి మీకు సేల్స్ ఆర్డర్ క్రియేషన్ రావాలి. రెండు, ఐటమ్ కేటగిరీ సేల్స్ డాక్యుమెంట్ కి ఐటమ్ కేటగిరీ లింకేజ్ తెలియాలి. మూడోది షెడ్యూల్ లైన్ ఐటమ్ కేటగిరీ గురించి తెలియాలి. షెడ్యూల్ లైన్ ఐటమ్ కేటగిరీ, షెడ్యూల్ అంటే ఎప్పుడు మనం పంపిస్తాము, డే టు డెలివరీ అన్ని కూడా. ఇవి మూడు కూడా కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. ఈ మూడు కాన్ఫిగరేషన్స్ కూడా మీకు రావాలి. అర్థమైందా? సో ఇక్కడ ఐటమ్ కేటగిరీని TAS అంటారు అనమాట. ఓకే, ఈ ఐటమ్ కేటగిరీ సో మనకి ఎలా క్రియేట్ చేస్తారో చూడండి. ఇక్కడ
ఇవన్నీ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. దీనికి ఇది ఒక జస్ట్ థియరిటికల్ పార్ట్ అయిన తర్వాత మీకు ఒక డాక్యుమెంట్ పంపించాను చూడండి. సిస్టమ్ లో మనం కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేద్దాం. సో ఇది ఒక డాక్యుమెంట్ పంపించాను చూడండి ఇక్కడ. ఓకే చూడండి ఇక్కడ ఫస్ట్ మెటీరియల్ సేల్స్ మెటీరియల్ కదా, సేల్స్ మెటీరియల్ క్రియేట్ చేసి ఉండాలి. సో నేను MM60 అంటే ఏంటి, MM60 అంటే ఏంటి చెప్పండి, ఎవరు చెప్తారు? MM60లో ఏముంటుంది? లిస్ట్ ఆఫ్ మెటీరియల్. ఇక్కడ నేను ఏంటంటే ఒక ప్లాంట్ తీసుకున్నా, ఇది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్, అన్ని MMFI అన్ని ఇంటిగ్రేట్ అనమాట. ఈ కంపెనీ కోడ్ లో ఈ ప్లాంట్ లో మొత్తం అన్ని ఇంటిగ్రేషన్ చేసిన సిస్టమ్ లో. మీరు కూడా యూస్ చేసుకోండి, నష్టం ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ ప్లాంట్ నేను ABRL. ఓకే సో ఈ ప్లాంట్ లో నేను రీసెంట్ గా ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ ని క్రియేట్ చేస్తాను అనమాట. ఓకే సో అది సో 25వ తారీఖున రీసెంట్ కావాలనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే మనకి అంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని రీసెంట్ గా క్రియేట్ చేసిన మెటీరియల్ కావాలి దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా రీసెంట్ గా క్రియేట్ చేసిన మనకి సో డిసెండింగ్ ఆర్డర్ లో వచ్చేస్తుంది అనమాట. ఈ 1848 మెటీరియల్ ని ఇప్పుడు నేను చెక్ చేస్తాను. ఓకే MM02లోకి వెళ్ళి సో మనం మన సేల్స్ ఆర్డర్ రిలేటెడ్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమంటే సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు 18 ఏంటి నెంబర్ ఎంత? 1848. సో ఈ మెటీరియల్ తీసుకొని ఇక్కడ ఫస్ట్ సేల్స్ ఆర్గనైజేషన్ సెలెక్ట్ చేసుకోమన్నాడు. సేల్స్ ఆర్గనైజేషన్ 2 సెలెక్ట్ చేసుకోమన్నాడు. సేల్స్ ఆర్గనైజేషన్ 2. ఓకే దీని మెటీరియల్ వ్యూస్ అంటారు. ఏమంటారు? మెటీరియల్ వ్యూస్. సో SAP MM మాడ్యూల్ SD మాడ్యూల్ ఇంటిగ్రేషన్ మెటీరియల్ మాస్టర్ లో కూడా ఉంది. SAP MM మాడ్యూల్ ఇంకోటి ఏంటి SD మాడ్యూల్ ఇంటిగ్రేషన్ ఎక్కడ ఉంది? మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసి సేల్స్ డేటా ఇస్తున్నాం. సేల్స్ డేటా ఇస్తున్నాం అంటే ఏంటి? ఇంటిగ్రేషన్. ఓకే ఇట్స్ అన్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ PGI పోస్ట్ గుడ్స్ ఎస్ దగ్గర కూడా ఇంటిగ్రేషన్ ఉంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సేల్స్ ఆర్గనైజేషన్ డేటా ఎప్పుడైతే ఇస్తున్నామో మనం అక్కడే ఇంటిగ్రేషన్ తీసుకున్నట్టు లెక్క అనమాట. సో ఇక్కడ నేను ఏమైతే ఇన్పుట్స్ ఇస్తున్నానో తర్వాత కూడా మీరు అదే ఇన్పుట్స్ ఇవ్వండి. ఓకే సేల్స్ ఆర్గనైజేషన్. సో మీ ప్లాన్ టు సేల్స్ ఆర్గనైజేషన్ సేమ్ ఇక్కడ. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ వచ్చేటప్పటికి AS అనమాట. ఓకే ఈ 3 గుర్తుపెట్టుకోండి. సో ఓకే చేయండి. ఇక్కడ ఓకే చేస్తే మనకి ఐటమ్ కేటగిరీ గ్రూప్ అని ఉంది చూసారా? ఐటమ్ కేటగిరీ గ్రూప్ అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఆర్ మెటీరియల్. సో ఇది బిల్లింగ్ సంబంధించిన కాన్ఫిగరేషన్ VKOAలో సెట్టింగ్స్ లో ఉంటుంది అనమాట. అంటే చూడండి ఇక్కడ మనకి సో ఇది ఏమో FIకి సంబంధించింది ఐటమ్ అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్ ఆర్ మెటీరియల్. సో FI టు SD ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు VKOA సెట్టింగ్స్ లో ఇది తీసుకుంటాం అనమాట. అలాగే ఈ ఐటమ్ కేటగిరీ గ్రూప్ ఎక్కడ తీసుకుంటాము? సేల్స్ ఆర్డర్ ని క్రియేట్ చేసేటప్పుడు. ఓకే ఇక్కడ అంటే మెటీరియల్ మాస్టర్ లో కూడా ఐటమ్ కేటగిరీ గ్రూప్ ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే సో మెటీరియల్ మాస్టర్ లో మనకి సో ఇక్కడ థర్డ్ పార్టీ సేల్స్ అంటే ఏంటి? ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ చూసుకోండి. ఇక్కడ సేల్స్ ఆర్డర్ తో లింక్ ఉంది, ఇదేమో బిల్లింగ్ తో లింక్ ఉంది, ఇదేమో బిల్లింగ్ తో లింక్ అయింది, ఇదేంటిది సేల్స్ ఆర్డర్ తో లింక్ అయింది. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ పాయింట్ ఇది ఆల్రెడీ ఉంది. సో ఇది అయిపోయింది కాన్ఫిగరేషన్, తీసేయండి. ఇది మీరు లేకపోతే ఏదైనా మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు ఈ 2 ఉండేలాగా 01 BANS అంటే థర్డ్ పార్టీకి ఐటమ్ కేటగిరీ BANS స్టాండర్డ్ సేవ్ చేయండి. సో ఈ మెటీరియల్ 1848 రెడీగా ఉంది. ఓకే నెక్స్ట్ స్కెడ్యూల్ లైన్ ఐటమ్ కేటగిరీ VO V7 ఏమో ఐటమ్ కేటగిరీ క్రియేషన్ చేయడానికి కాన్ఫిగరేషన్. స్కెడ్యూల్ లైన్ ఐటమ్ కేటగిరీ కాన్ఫిగరేషన్ చేయడానికి యూస్ చేసే టీ కోడ్ ఏంటి చెప్పండి? స్కెడ్యూల్ లైన్ ఐటమ్ కేటగిరీ క్రియేట్ చేయడానికి యూస్ చేసే టీ కోడ్ ఏంటి? VO V6. రేపు పొద్దున్న ఎవరైనా స్కెడ్యూల్ లైన్ ఐటమ్ కేటగిరీ క్రియేట్ చేయమంటే క్రియేట్ చేయగలగాలి. VO V6 లో ఇక్కడ మనకి చూడండి ఎన్ని స్కెడ్యూల్ లైన్ ఐటమ్ కేటగిరీస్ ఇచ్చారు. ఎంక్వైరీ స్కెడ్యూల్ లైన్ ఐటమ్ కేటగిరీ అన్నిటికీ ఉన్నాయి స్కెడ్యూల్ లైన్ ఐటమ్ కేటగిరీస్. రిటర్న్స్ కి అన్నిటికి అన్ని సేల్స్ డాక్యుమెంట్ స్కెడ్యూల్ ఐటమ్ కేటగిరీ ఉంది. ఇక్కడ పొజిషన్ లోకి వెళ్ళి CS అంటే థర్డ్ పార్టీ అనమాట. థర్డ్ పార్టీ స్కెడ్యూల్ ఐటమ్ కేటగిరీ అంటే CS అనమాట. సో ఇక్కడ మనం ఏదైనా కొత్త స్కెడ్యూల్ ఐటమ్ కేటగిరీ క్రియేట్ చేయమన్నాం, కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే సో ఆల్రెడీ మనకి
సో ఆల్రెడీ మనకి సిఎస్ ఉంది కాబట్టి సిఎస్ షెడ్యూల్ లైన్ ఐటమ్ కేటగిరీ. ఇక్కడ ఆర్డర్ టైప్ అంటే పర్చేజ్ ఆర్డర్ డాక్యుమెంట్ టైప్ ఎన్బి, పర్చేజ్ రిక్వెషన్ డాక్యుమెంట్ టైప్ ఎన్బి స్టాండర్డ్స్ అనమాట. ఇక్కడ ఐటమ్ కేటగిరీ తీసుకున్నాడు. దీంట్లో ఆ 5 అంటే ఏంటి అంటే థర్డ్ పార్టీ అని అర్థం. ఓకే, అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ 1 అంటే థర్డ్ పార్టీ. సో ఈ రెండు సెలెక్షన్ అయ్యి ఉంది. అంటే సిఎస్ అనేది థర్డ్ పార్టీకి సంబంధించిన షెడ్యూల్ లైన్ ఐటమ్ కేటగిరీ. అంటే సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు షెడ్యూల్ లైన్ ఐటమ్ కేటగిరీ సిఎస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటిది, ఈ షెడ్యూల్ లైన్ ఐటమ్ కేటగిరీ సిఎస్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే సో ఐటమ్ కేటగిరీ. సో ఐటమ్ కేటగిరీ ఏంటిది, మన ఎప్పుడు ఐటమ్ కేటగిరీ తీసుకున్నాం సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు. సో టీ కోడ్ ఏంటి, షెడ్యూల్ లైన్ ఐటమ్ కేటగిరీ టీ కోడ్ ఏంటి, వివో V6. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఊరినే చూస్తే కుదరదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. వివో లింకులు గుర్తుపెట్టుకోవాలి. వివో V7 లో ఏంటిది ఐటమ్ కేటగిరీ వివో V7. సో వివో V7 లో ఐటమ్ కేటగిరీ. సో టిఏఎస్ అంటే థర్డ్ పార్టీ ఐటమ్. మీరు కొత్తది కూడా క్రియేట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే, సో ఇక్కడ స్టాండర్డ్స్ అనమాట, ఇవి ఆల్రెడీ సిస్టంలో ఉన్నాయి. థర్డ్ పార్టీ ఐటమ్ కేటగిరీ, థర్డ్ పార్టీ ఐటమ్ కేటగిరీ. ఓకే, ఇక్కడ ది థర్డ్ పార్టీ ఐటమ్ కేటగిరీకి బిల్లింగ్ ఉంటుంది. ఎఫ్ అంటే ఏంటి, సో ఆర్డర్ రిలేటెడ్ బిల్లింగ్ డాక్యుమెంట్. సో బిల్లింగ్ డాక్యుమెంట్ ఉంటుంది. సో ప్రైజింగ్ ఉంటుంది. సో ఎక్స్ అంటే ప్రైజింగ్, స్టాండర్డ్ ప్రైజింగ్. ఓకే, సో ఇది ఐటమ్ కేటగిరీస్ ఇలా క్రియేట్ చేస్తారు అన్నమాట. ఓకే, సో ఐటమ్ కేటగిరీస్ మనకి చాలా ఉంటాయి. ఈ ఐటమ్ కేటగిరీ తీసుకుంటాము. ఓకేనా. సో ఇక్కడ సో మీకు లింకేజ్ అర్థమైంది. సో ఒకటి మెటీరియల్ మాస్టర్లో సో ఐటమ్ కేటగిరీ గ్రూపు, అకౌంట్ అసైన్మెంట్ గ్రూపు. ఓకే, అలాగే సో వివో V6 లో మనకి డైరెక్ట్ గా సిఎస్ అంటే ఏంటి, డైరెక్ట్ గా పర్చేజ్ రిక్వెషన్ అంటే సిఎస్ కి పర్చేజ్ రిక్వెషన్ అంటే ఏంటి. సో ఇక్కడ ఎంఎం డాక్యుమెంట్ కి ఇక్కడ సిఎస్ అంటే షెడ్యూల్ లైన్ ఐటమ్ రెండు ఇంటర్లింక్ చూసుకోండి. సో అలాగే ఇక్కడ వివో V7 లో ఐటమ్ కేటగిరీ. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ మెటీరియల్ మాస్టర్ లో మళ్ళీ MRP2 అని ఉంది. అంటే ఇది MRP2 లోకి వెళ్ళి చూడండి. మెటీరియల్ మాస్టర్ లో MRP2 లోకి వెళ్ళి చూడండి. MM02 లోకి వెళ్ళి సో 1848 లో MRP2 సెలెక్ట్ చేసుకొని. ఓకే, ఓకే, సో ఇక్కడ ప్రొక్యూర్మెంట్ టైప్ ఎఫ్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్. అంటే ఈ కాన్ఫిగరేషన్ సెటప్ మొత్తం ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో ఈ కాన్ఫిగరేషన్ సెటప్ SD సైడ్ నుంచి చేస్తే ఈ థర్డ్ పార్టీ ప్రాసెస్ అనేది సింపుల్ గా మనం ఖతం చేసుకోవచ్చు. అర్థమైందా లేదా? అందుకే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడతో కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు మీకు ఇచ్చిన డాక్యుమెంట్ లో చూడండి. ఓకే, సో ఇక్కడ సో ఒకటి పాయింట్ సేల్స్ ఆర్డర్ క్రియేషన్ డాక్యుమెంట్ టైప్ వార్. సో ఐటమ్ కేటగిరీ TS, షెడ్యూల్ లైన్ ఐటమ్ పార్టీ CS ఐటమ్ కేటగిరీ. సో TAS మనం బిల్లింగ్ ఫర్ రిలవెన్స్ ఉంటుంది, ప్రైజింగ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సో అలాగే ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్. సో ఐటమ్ కేటగిరీ డిసిషన్ క్రియేట్ PO ఇండికేటర్ ఈస్ నాట్ మార్కెట్ ఇన్ TS. సో ఇక్కడ చూడండి, సో ఇది లింక్ సేల్స్ డాక్యుమెంట్ కి ఐటమ్ కేటగిరీ ఐటమ్ గ్రూప్. ఈ ఐటమ్ గ్రూప్ BANS ఎక్కడ లింక్ చేసాం చెప్పండి. ఐటమ్ గ్రూప్ ఎక్కడ లింక్ అయి ఉంటుంది, ఐటమ్ కేటగిరీ గ్రూప్ ఎక్కడ లింక్ అయి ఉంటుంది, BANS ఎక్కడ లింక్ చేసాం చెప్పాలి. మెటీరియల్ మాస్టర్ లో BANS పెట్టాం కదా ఫస్ట్. ఓకే, ఇది మెటీరియల్ మాస్టర్ లో. అంటే లాజిక్ చూడండి. ఓకే, సో సేల్స్ ఆర్డర్ ఐటమ్ కేటగిరీ. ఓకే, అండ్ TAS అంటే థర్డ్ పార్టీ. ఓకే, TAS అంటే థర్డ్ పార్టీ. ఇది మనకి వివో V4 లో దొరుకుద్ది ఈ కాన్ఫిగరేషన్ స్టెప్. ఇక్కడ వివో V4. ఓకే, సేల్స్ ఆర్డర్ కి OR BANS ఇక్కడ ఉందా. సో OR సేల్స్ ఆర్డర్ డాక్యుమెంట్ ఐటమ్ కేటగిరీ BANS. సో TAS ఇవ్వండి. TAS ఎక్కడ ఉంది చూడండి, ఆర్డర్ BANS పైన ఉందా, ఇదిగోండి. ఓకే, సో మాన్యువల్ ఐటమ్ కేటగిరీ
మాన్యువల్ ఐటమ్ కేటగిరీస్ తీసుకున్నారు టీఏఎన్. సో ఇది లింకేజ్ అనమాట. వివో V4 లో ఏమేమి లింక్ ఉంటుంది? సేల్స్ డాక్యుమెంట్, ఓకే, ఐటమ్ కేటగిరీ ఎక్కడ లింక్ ఉంటుంది? మెటల్ మాస్టర్, ఓకేనా. సో ఈ టీఏఎస్ అనేది సో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు ఐటమ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటాం థర్డ్ పార్టీ అని. సో ఐటమ్ కేటగిరీ గ్రూప్, ఐటమ్ కేటగిరీ అండ్ ఆర్డర్ ఈ మూడిట్లతో లింక్ ఉంటేనే ఇది కాన్ఫిగరేషన్ డిలీట్ చేశాను అనుకో నీకు సేల్స్ ఆర్డర్ క్రియేట్ అవుతుంది. అంటే మనం అనుకున్న విధంగా థర్డ్ పార్టీ క్రియేట్ చేయలేము. సో ఈ మూడు ఇంటర్ లింక్డ్ అనమాట. సో ఇది కాన్ఫిగరేషన్, ఇక్కడ లింక్ అనమాట. ఈ కాన్ఫిగరేషన్ లింక్ ఇది అర్థమైందా? అలాగే సిఎస్ షెడ్యూల్ లైన్ ఐటమ్ కేటగిరీలో సో ఆర్డర్ టైప్ అంటే ఏంటి? ఇక్కడ సిఎస్ తో పాటు పర్చేజ్ రిక్విజిషన్ కూడా ఆటోమేటిక్ గా ఉంది. సో నెక్స్ట్ షెడ్యూల్ లైన్ ఐటమ్ కేటగిరీ డిటర్మినేషన్. సో అంటే ఐటమ్ కేటగిరీ షెడ్యూల్ లైన్ ఐటమ్ రెండు కూడా ఇంటర్లింక్డ్. ఎక్కడ? టీఏఎస్ తీసుకోగానే సిఎస్ ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది అన్నమాట. టీఏఎస్ తీసుకోగానే సిఎస్ ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. దీనికి సంబంధించి మనకి పాత్ ఏంటి అంటే ఇది అర్థమైందా? అంటే లింకులు చూడండి. ఫస్ట్ సేల్స్ డాక్యుమెంట్, ఐటమ్ కేటగిరీ గ్రూప్, ఐటమ్ కేటగిరీ, ఓకే, వివో V4, ఓకే. సో అలాగే మనకి సో ఇక్కడ కాన్ఫిగరేషన్ చూడండి. ఈ కాన్ఫిగరేషన్ లో సో ఐటమ్ కేటగిరీ షెడ్యూల్ లైన్ ఐటమ్ కేటగిరీ ఇంటర్లింక్డ్ అనమాట, ఓకేనా. సో ఈ కాన్ఫిగరేషన్ లో ఐటమ్ కేటగిరీ షెడ్యూల్ అంటే ఇక్కడ మొత్తం ఒక్కొక్కటి మీరు మాట్లాడుకుంటే సో మొత్తం వివో V8 ఏంటి? సో వివో V8 లో సేల్స్ డాక్యుమెంట్ ఓఆర్, ఓకేనా. సో అలాగే సో వివో V7 ఏంటి? సో వివో V7 అంటే ఐటమ్ కేటగిరీ, ఓకేనా. సో అలాగే సో వివో V4 ఏంటి? సో వివో అంటే సేల్స్ డాక్యుమెంట్, ఐటమ్ గ్రూప్, ఐటమ్ కేటగిరీ మూడు లింక్ కాంబినేషన్ అనమాట. సో ఇప్పుడు షెడ్యూల్ కేటగిరీ దీనికి కాంబినేషన్ ఏంటి? సో షెడ్యూల్ కేటగిరీ ఐటమ్ కేటగిరీ కాంబినేషన్ ఏంటి? టీఏఎస్ ఇది కాన్ఫిగరేషన్, ఓకేనా. సో ఇది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం సేల్స్ ఆర్డర్ ని క్రియేట్ చేద్దాం. కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు అవుట్పుట్ చూడండి. సో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలని టీ కోడ్ ఏంటి చెప్పాలి? సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలని టీ కోడ్ ఏంటి? VA01, ఓకే. సో ఇక్కడ ఆర్డర్ ఓఆర్ సేల్స్ ఆర్గనైజేషన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ డివిజన్, ఓకే, ఎంటర్, ఓకే. ఇక్కడ మనం సోల్డ్ టు పార్టీ డీటెయిల్స్ తీసుకుంటున్నాం, ఓకే. సో కస్టమర్ రిఫరెన్స్ నెంబర్, ఇక్కడ కస్టమర్ రిఫరెన్స్ డేట్, ఓకే. సో ఈ రోజు డేట్. సో అలాగే రిక్వజిషన్ డెలివరీ డేట్ కూడా ఈ రోజు తీసుకుందాం, ఓకే. సో అలాగే పేమెంట్ టర్మ్స్ కూడా తీసుకుందాం. సో ఇన్కో టర్మ్స్ తీసుకుందాం, ఓకే. సో ఇక్కడ కేటగిరీ మెటీరియల్ నెంబర్ ఎంత? 1848. ఆర్డర్ క్వాంటిటీ ఎంత? 100 క్వాంటిటీ, ఓకే. సో ఇక్కడ ఏం తీసుకోవాలి? ఇక్కడ ఐటమ్ కేటగిరీ ఏం తీసుకోవాలి? నేను చెప్పాలి. ఇక్కడ ఐటమ్ కేటగిరీ ఏం తీసుకోవాలి? టీఏఎస్. వెరీ గుడ్. టీఏఎస్ అంటే థర్డ్ పార్టీ. టీఏఎస్ షెడ్యూల్ అయిన ఐటమ్ కేటగిరీ దేంతో లింక్ అయి ఉంది? సిఎస్, వెరీ గుడ్, ఓకే. సో ఎంటర్. ఇక్కడ ఇంకా డీటెయిల్స్ ఇవ్వాలి నేను. సో ఇంకా డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఇంకా డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఇక్కడ మనం సో ఈ ఇచ్చిన తర్వాత టీఏఎస్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ డెలివరీ, ఓకే. సో ప్లాంట్, ఓకే. తర్వాత మనం కరెన్సీ అమౌంట్, ఓకే. తర్వాత మనం సో ఈ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత సో మీరు ఎడిట్లోకి వెళ్ళి ఇన్కంప్లీషన్ లాగ్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ ఎర్రర్స్ ఏమీ లేవు, ఓకే. సో ఇప్పుడు మీరు ఏంటంటే సేవ్ చేయండి. సో సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయిపోయింది. దేంతో? ఐటమ్ కేటగిరీ ఏంటి? టీఏఎస్తో క్రియేట్ అయింది. ఇప్పుడు డిస్ప్లేలోకి వెళ్ళి చూడు. డిస్ప్లేలోకి వెళ్ళి గో టులోకి వెళ్ళి ఐటమ్లోకి వెళ్ళి షెడ్యూల్ లైన్స్. సో మనకి షెడ్యూల్ లైన్స్ ఇవి, ఓకే. షెడ్యూల్ లైన్స్ ఇక్కడ చూడండి. షెడ్యూల్ లైన్స్ సిఎస్ ఆటోమేటిక్ గా వచ్చింది, చూసావా? షెడ్యూల్ లైన్ ఐటమ్స్ ఆటోమేటిక్ గా వచ్చింది, ఓకే. సో ఇక్కడ రిక్విజిషన్ నెంబర్ అడుగుతుంది చూడండి. పర్చేజ్ రిక్విజిషన్ కూడా క్రియేట్ అయిపోయింది. అంటే పర్చేజ్ ఆర్డర్, పర్చేజ్ రిక్విజిషన్ ఆటోమేటిక్ గా కూడా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట.
సో ఎలా క్రియేట్ చేసావు ఇక్కడ రిక్వెజిషన్ క్రియేట్ చేసేదా చూడండి రిక్వెజిషన్ క్రియేట్ అయ్యింది అర్థమైందో అర్థం కాలేదు సో అంటే సేల్స్ ఆర్డర్ ని క్రియేట్ చేసేటప్పుడు కూడా మనకి సో ఇక్కడ ఏమైంది పర్చేజ్ రిక్విజిషన్ అనేది జనరేట్ అయింది పర్చేజ్ రిక్విజిషన్ అంటే ఏంటి ఎంఎం మోడల్ ఓకే సో చూసారా ఎంఎంతో లింక్ అంటే థర్డ్ పార్టీ సేల్స్ లో మనం ఎప్పుడైతే సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్ గా రిక్విజిషన్ అనేది జనరేట్ అయింది రిక్విజిషన్ అంటే ఎంఎం మోడల్ అంటే ఎంఎంఎస్టీ ఇంటిగ్రేషన్ చూడొచ్చు ఇక్కడ సో దీన్ని మనం రిక్విజిషన్ పర్చేజ్ రిక్విజిషన్ టీ కోడ్ క్రియేట్ చేయాలంటే ME51 లో క్రియేట్ చేస్తాం జనరల్ గా అయితే ఎంఎం ఎండ్ యూజర్స్ ME51 లో క్రియేట్ చేయాలి ఆటోమేటిక్ జనరేట్ అయింది కాబట్టి ME53 లో చూడొచ్చు అనమాట ME53 లో మనం సో ఈ రిక్విజిషన్ ఏమైతే క్రియేట్ చేస్తామో ఇది మనం చూసుకోవచ్చు ఇది ఒకటో కాదో చూసుకోండి సో ఇది కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళి ఇది ఆటోమేటిక్ గా క్రియేట్ అయిందా లేదా చూసుకో సో ఇదిగోండి ఇది ఆటోమేటిక్ గా క్రియేట్ పర్చేజ్ రిక్వెజిషన్ ఇక్కడ చూడండి సో అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ వీళ్ళకి 1 అంటే థర్డ్ పార్టీ ఓకే ఆటోమేటిక్ గా క్రియేట్ అయింది ఎస్ అంటే ఏంటి థర్డ్ పార్టీ ఓకే ఐటమ్ కేటగిరీ అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ ఐటమ్ కేటగిరీ వీళ్ళకి ఎంఎం సంబంధం పర్చేజ్ రిక్వెజిషన్ సో ఈ పర్చేజ్ రిక్వెజిషన్ కూడా ఆటోమేటిక్ గా క్రియేట్ అయ్యింది అర్థమైందా సో ఇది ఆటోమేటిక్ గా క్రియేట్ అయింది డెలివరీ అడ్రస్ ఓకే కస్టమర్ నెంబర్ ఆటోమేటిక్ గా వచ్చింది ఓకే ఈ పర్చేజ్ రిక్వెజిషన్ ని బేస్ చేసుకొని మనం పిఓని క్రియేట్ చేయాలి ఈ పర్చేజ్ రిక్వెజిషన్ క్రియేట్ చేసుకొని మనం పిఓని క్రియేట్ చేయాలి పిఓని క్రియేట్ చేయాలంటే ఒకసారి డాక్యుమెంట్ లో సో ఇక్కడ మనకి ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ వరకు అయిపోయిందండి ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసినట్టు సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయగానే ఇది జనరేట్ అయింది తర్వాత క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ ME51 లోకి ఒకసారి వెళ్ళండి ME57కి ఒకసారి వెళ్ళండి ME57 ఓకే ME57కి వెళ్ళండి ఒకసారి ME57 లోకి ఆటోమేటిక్ గా పర్చేజ్ ఆర్డర్ ఫ్లో చేయాలి అంటే అసైన్ ప్రాసెస్ పర్చేజ్ ఆర్డర్ రిక్విజిషన్స్ Hot model education fund. Education ME51 release for this. Okay. Okay. And the scope of list on ఓకే సో ఇక్కడ వచ్చి చూడండి ఇవన్నీ ఏంటివి అసైన్ ఆటోమేటికల్లీ ఇవన్నీ టోటల్ లిస్ట్ వచ్చినట్టు ఓకే ఏమన్నది సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసిన వెంటనే పర్చేజ్ రిక్వెజిషన్ జనరేట్ ఓకే సో బట్ ఇక్కడ మనకి ఏమన్నాడు చూడండి క్రియేట్ పర్చేజ్ ఆర్డర్ ME21 ఆర్ ME57 అన్నాడు సో ఆటోమేటిక్ పర్చేజ్ ఆర్డర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఇది ఆటోమేటిక్ పర్చేజ్ ఆర్డర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ME57 ఆటోమేటిక్ గా పర్చేజ్ ఆర్డర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఒక నిమిషం ME58 ఇక్కడ ఉంది పార్ట్ లో ఉంది పర్చేజ్ రిక్వెజిషన్ క్రియేట్ అయిన తర్వాత బేస్డ్ అపాన్ పర్చేజ్ రిక్వెజిషన్ మనం పర్చేజ్ ఆర్డర్ కూడా ఆటోమేటిక్ గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట సో ఆటోమేటిక్ గా క్రియేట్ చేసుకోవడానికి మనకి పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే ME21 అలాగే ME58 సో ఆటోమేటిక్ గా కూడా మనం పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేసుకోవచ్చు ఇది వేరే వాళ్ళు తీసుకుంటారు ఓకే ఆటోమేటిక్ గా మనం పర్చేజ్ ఆర్డర్ ని క్రియేట్ చేసుకోవచ్చు సప్లయర్ పర్చేజ్ ఆర్గనైజేషన్ పర్చేజింగ్ గ్రూప్ కాంట్రాక్ట్ సప్లయర్ సంబంధించి ప్లాన్ ఏది
సో ఇదేనా మంది రిక్విజిషన్, ఇదేనా కాదా? అది కాదు ఇదేనా? ఇది అది కాదు పాతదా? ఓకే, ఆటోమేటిక్ గా పర్చేజ్ ఆర్డర్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు రిక్విజిషన్ ఇదేనా? ఇదేనా? అదే 2 లైన్ ఐటమ్స్ ఉన్నాయి. అదే సార్ 2 ఉన్నాయి. ఓకే, ఇది కూడా మనం ఇలా ఆటోమేటిక్ గా మనం పర్చేజ్ ఆర్డర్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది సెలెక్ట్ చేసుకొని మనం క్రియేట్ చేయొచ్చు, కానీ మనకి ఆటోమేటిక్ గా కాకుండా మాన్యువల్ గా చేద్దాం ఒకసారి. సో మాన్యువల్ గా అంటే ME21. ఇక్కడ సప్లయర్ డీటెయిల్స్ ఇవ్వాలి మనం. సప్లయర్ అంటే ఏంటి? ABR. పర్చేజ్ ఆర్డర్ ఎలా క్రియేట్ చేస్తాం చూడండి. ఓకే, పర్చేజ్ ఆర్డర్ కి క్రియేట్ చేసినప్పుడు వెండర్కి మనం ఆర్డర్ చేస్తాం. సో పర్చేజ్ ఆర్గనైజేషన్ డీటెయిల్స్, పర్చేసింగ్ గ్రూప్, కంపెనీ కోడ్ ఏవైతే ఇస్తానో అవే ఇవ్వండి. సో మెటీరియల్ నెంబర్ ఎంత? 1848 ఎంటర్. సో ఇది ఇచ్చేటప్పుడు ఇక్కడ ఏం చేస్తావు అంటే నువ్వు సో నీది రిక్విజిషన్ ఉంది కదా, రిక్విజిషన్ ఎంత అనేది? రిక్విజిషన్ ఎంత? పర్చేజ్ రిక్విజిషన్ 426 సార్. అది లాస్ట్ లో 2 VA02లో 03లో ఉంటుంది. కాకుండా పోయేది ఇదేనా? సార్ ఈ రిక్విజిషన్ తో కూడా పర్చేజ్ ఆర్డర్ నువ్వు క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే మాన్యువల్ గా చేయొచ్చు, ఆటోమేటిక్ గా కూడా చేయొచ్చు. ఈ రిక్విజిషన్ నంబర్ ఇస్తే ఆటోమేటిక్ గా నీకు ఏంటంటే మొత్తం ఫ్లో అయిపోవాలి. ఇది చూడండి, ఇక్కడ ఇదే ఇలా రావాలి. ఐటమ్ కేటగిరీ 1 ఎస్ అని రావాలి. అంటే దీన్ని బట్టి ఏంటి? థర్డ్ పార్టీ, ఇది థర్డ్ పార్టీ రిక్విజిషన్ అని చెప్పి తెలిసిపోతుంది అనమాట. అర్థమైందా? ఇది థర్డ్ పార్టీ రిక్విజిషన్ తెలిసిపోతుంది. సో అంటే పర్చేజ్ ఆర్డర్ మనం ఇది ఈ క్వాంటిటీ మెటీరియల్ ఇంత క్వాంటిటీ వెండర్కి ఆర్డర్ చేస్తున్నాం. థర్డ్ పార్టీ ఇది ఈ వెండర్కి ఆర్డర్ చేస్తున్నట్టు పర్చేజ్ ఆర్డర్. ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి చెక్ చేసుకోవడం ఇక్కడ చెక్ చేసుకుంటాం. సో ప్రింట్ కావాలంటే ప్రింట్ తీసుకోవచ్చు, పర్చేజ్ ఆర్డర్ ప్రింట్ అవుట్. ఓకే, థర్డ్ పార్టీ వెండర్కి ఆర్డర్ చేస్తున్నాం. అర్థమైందా? సో అంటే ఇక్కడ నీకు ఐటమ్ కేటగిరీలో సో డెలివరీ అడ్రస్ దగ్గర కస్టమర్ నెంబర్ ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది. అర్థమైందా? కస్టమర్ నెంబర్ ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం అకౌంట్ అసైన్మెంట్లో ఇది థర్డ్ పార్టీ అని తెలుస్తుంది. కండిషన్స్, ఓకే, సో ఇన్వాయిస్, సో ట్యాక్స్ కోడ్, పర్చేజ్ ఆర్డర్లో ట్యాక్స్ కోడ్ కూడా ఇచ్చుకోవచ్చు. సో అలాగే ఇది GR బేస్డ్ ఇన్వాయిస్ అయితే GR బేస్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవచ్చు. గూడ్స్ రిసిప్ట్ ఉందా అంటే గూడ్స్ రిసిప్ట్ ఉందా. ఇక్కడ గూడ్స్ రిసిప్ట్ డెలివరీ కంప్లీట్ అని చెప్పి 2 ఆప్షన్లో చెక్ చేసుకోమన్నాడు. మీకు ఇచ్చిన డాక్యుమెంట్ పర్చేజ్ ఆర్డర్ ఇవే చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి, డెలివరీలో గూడ్స్ రిసిప్ట్ డెలివరీ కంప్లీట్. ఓకే, సో తర్వాత మనం మీగో చేయాలి. సో ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సో పర్చేజ్ ఆర్డర్ సేవ్ చేస్తే పర్చేజ్ ఆర్డర్ సేవ్ అవుతుంది. ఇది ఎవరు చేస్తారు? పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ వాళ్ళు. సో ఎవరు చేస్తారండి? వాళ్ళు చేస్తారు. ఓకేనా? సో ఇక్కడ PO నెంబర్ చెప్పండి. ఓకే, తర్వాత ఏం చేయాలి? మీగో పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసేది వాళ్ళు మీగో చేయాలి. సో మీగో చేయాలి. సో మీగో చేసేటప్పుడు గూడ్స్ రిసిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, పర్చేజ్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇది 101 మూమెంట్ ఎగ్జిక్యూట్. ఇక్కడ మీకు సేల్స్ ఆర్డర్ ఫ్లో అవ్వాలి. సో ఇది సేల్స్ ఆర్డర్ సంబంధించింది కదా, అవునా కదా? అవును సార్. సేల్స్ ఆర్డర్ సంబంధించింది కదా. సో ఇది స్టాక్ మనకి 3 టైప్స్ ఉంటాయి. అన్రిజిస్టర్డ్ స్టాక్, క్వాలిటీ ఇన్స్పెక్షన్, బ్లాక్. స్టాక్ అన్రిజిస్టర్డ్ అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ ఇన్స్పెక్షన్ అంటే ఏంటి? స్టాక్ రాగానే క్వాలిటీ ఇన్స్పెక్షన్ పంపించాలంటే క్వాలిటీ ఇన్స్పెక్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్లాక్డ్ అంటే ఏమన్నా గూడ్స్ డ్యామేజ్ అయిన వాటి బ్లాక్ లో పెట్టుకోవచ్చు.
ఇక్కడ ఐటమ్ ఓకే అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. క్వాంటిటీ ఎంత క్వాంటిటీ రిసీవ్ చేసుకుంటున్నాం. ఒకవేళ 50 క్వాంటిటీ రిసీవ్ చేసుకుంటే 50, 100 క్వాంటిటీ రిసీవ్ చేసుకుంటే 100. వేర్ ఓకే. పర్చేజ్ ఆర్డర్ ఇది అన్ని ఆటోమేటిక్గా ఉంటుంది. అకౌంట్ సంబంధించి సేల్స్ ఆర్డర్ ఇది పిక్ అవుతుంది. చెక్ చేసి సో డెలివరీ నోట్ ఇవ్వండి. సో ఈ డెలివరీ నోట్ నెంబర్ ఇవ్వాలి. చెక్ పోస్ట్. సో మనకి ఏంటంటే ఇక్కడ ఈ సర్వర్లో S/4HANA సర్వర్లో మనకి ఈ KBS కి అకౌంట్ డిటర్మినేషన్ అడుగుతుంది. ఇది చిన్న ఇష్యూ ఉంది, బ్యాక్ ఎండ్ ఇష్యూ ఉంది. ఈ KBS కి అకౌంట్ డిటర్మినేషన్ అనేది ఉండదు అనమాట. ఓకే, ఈ KBS కి అకౌంట్ డిటర్మినేషన్ అనేది ఉండదు మామూలుగా అయితే. కానీ ఏంటంటే ఇక్కడ S/4HANA సర్వర్లో బ్యాక్ ఎండ్లో చిన్న ప్రాబ్లం ఉంది. ఈ KBS అనేది అడుగుతుంది. ఓకే, సో ఈ KBS అనేది అడుగుతుంది. ఇది ఈ లైన్ ఐటమ్ లెవెల్లో ప్రాబ్లం ఉంది. అంటే ఏంటంటే సిస్టంలో ప్రాబ్లం ఉంది సర్వర్లో. ఇది గూడ్స్ రిసిప్ట్ KBSకి అవ్వదు. ఎందుకంటే అకౌంట్ డిటర్మినేషన్ చేసేది OBYCలో KBS అనేది ఆటోమేటిక్ అనమాట. ఇది ఇక్కడ KBSకి GLs అవి అసైన్ చేయాల్సిన అవసరం లేదు. KBS ఏనా? అవును సార్. అకౌంట్ పర్చేజ్ ఆర్డర్, అకౌంట్ అసైన్డ్ పర్చేజ్ ఆర్డర్. ఓకే, దీనికి ఆటోమేటిక్గా మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అందుకే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆటోమేటిక్ లేదు, ఇక్కడ అకౌంట్ డిటర్మినేషన్ బాట్లేదు, కానీ సిస్టమ్ అడుగుతుంది. ఓకే, సో ఒకసారి నేను పర్చేజ్ ఆర్డర్లో ఏమైనా చేంజ్ చేసి చూస్తాను. ఇప్పుడు నేను GLకి చూస్తాను. ఒకవేళ అయితే వెల్ అండ్ గుడ్, కాకపోతే ఆ కాన్సెప్ట్ అది వదిలేసి మళ్ళీ దాన్ని నెక్స్ట్ వెళ్దాం. 22 GL ఇచ్చి చూస్తాను. ఇదేనా ABR? సో ఇక్కడ థర్డ్ పార్టీ సేల్స్ కాబట్టి ఇలా ఒక GL తీసుకుంటాను ప్రస్తుతానికి అయితే. సేవ్ చేస్తాను. ఇప్పుడు వెళ్ళి మీగో చేస్తాను. ఒకవేళ మీగోలో వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఐటమ్ ఓకే, అకౌంట్ అసైన్మెంట్ కేటగిరీ GL వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్. ఓకే, అయిపోయింది. ఓకే, సో మనకి గూడ్స్ రిసిప్ట్ కూడా అయిపోయింది. సో గూడ్స్ రిసిప్ట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి మనం? గూడ్స్ రిసిప్ట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? సో కస్టమర్ది ఫస్ట్ మనం PO రైజ్ చేసి అండర్కి ఇచ్చాం. తర్వాత గూడ్స్ రిసిప్ట్ చేస్తాం. తర్వాత ఏంటిది? ఇన్వాయిస్. ఇన్వాయిస్. సో ఇన్వాయిస్. సో ఇన్వాయిస్ టీ కోడ్ ఏంటి? సో ఇన్వాయిస్ చేయాలంటే మనం SAPలో 2 రకాలైన పనులు చేయాలన్నమాట. ఓకే, ఒకటి OB 57కి వెళ్ళాలి. OB 57కి వెళ్ళి సో నీ యూజర్ ఐడి, ఈ యూజర్ ఐడి ఏదైతే ఉందో ఈ యూజర్ ఐడికి సో ఇక్కడ మనం ABRL చేయాలి. ఇది మీ సిస్టంలో అవదు. ఓకే, నా సిస్టంలోనే అవుతుంది, నా సర్వర్లో. నా సర్వర్ డీటెయిల్స్ ఇస్తాను. ఈరోజు ట్రై చేసుకోండి. ఈ రోజే ట్రై చేయడం వల్ల రేపొద్దున నేను బిజీ అవుతాను. నేను బిజీ అయినప్పుడు ఒకే టైంలో మీరు ఇద్దరు ఒకసారి చేయకూడదు. ఓకే, సో ఈ రోజే చేసి కంప్లీట్ చేసుకొని పెట్టండి నాకు. మళ్ళీ ఇదే సర్వర్ మళ్ళీ యూస్ చేస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. ఇది చేయండి. ఫస్ట్ ఇన్వాయిస్ చేయాలంటే ఇది ఫస్ట్ చేయాలి. తర్వాత మీరు OBBG ట్యాక్స్ కూడా అప్లై చేస్తున్నాం. ఇవన్నీ FI, MM, SD 3 ఉన్నాయి ఈ కాన్ఫిగరేషన్స్. ఓకే, అందుకే ఈ సిస్టమ్ ఇది వర్కౌట్ అవుతుంది ప్రాబ్లం లేకుండా. మీ సిస్టంలో అన్ని చేయాలంటే మొత్తం చేయాలి కాన్ఫిగరేషన్. ఇలా చేస్తే మీకు అర్థం అవుతుంది. ABI. సో మీకు ఇక్కడ ట్యాక్స్ ప్రొసీజర్ ABR ట్యాక్స్. ఈ ఇండియాకి ABR ట్యాక్స్ అంటే ట్యాక్స్ కూడా అప్లై చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మీరో. ఓకేనా, మీరోలోకి వెళ్ళి సో ఇక్కడ ఇన్వాయిస్ వెండార్ మనకి ఇన్వాయిస్ ఇచ్చాడు. ఆ ఇన్వాయిస్ SAPలో ఎంటర్ చేస్తున్నాం. సో దీనికి కానీ డబ్బులు పేమెంట్ చేయాలి. ఓకే, పేమెంట్ కూడా చేపిస్తాను మీకు. సో ఎందుకంటే నా సిస్టమ్ అన్ని లింక్ చేసుకున్నాం మొత్తం. సో ఎర్రర్ వచ్చింది ఇప్పుడు, నెంబర్ రేంజ్ ఎర్రర్. సో ఇది 51 కంపెనీ కోడ్ నెంబర్ రేంజ్. నెంబర్ రేంజ్ ఎర్రర్స్ ఎప్పుడు కూడా ఇలా ఎర్రర్ వస్తే ఇది FIకి సంబంధించిన నెంబర్ రేంజ్. సో FBN1లోకి వెళ్ళాలి. కంపెనీ కోడ్ ఏంటి? ABR. ఇది 51 సంబంధించిన నెంబర్. సార్ ఆల్రెడీ 51 ఉంది సార్.
అది 2024 ఉన్నట్టుంది. మనకి 24కి అడుగుతుంది. ఆల్రెడీ ఫర్ దిస్ పీరియడ్ ఇంటర్వల్స్. ఓకే, ఇప్పుడు వెళ్ళి ట్రై చేద్దాం. కంపెనీ కోడ్ ఆర్ఈపీనా? ఓకే, మన కంపెనీ కోడ్ ఆర్ఈపీ కాదు కదా. కాదు సార్, ఏబిఆర్. ఒకసారి మనం మీరోలోకి వెళ్ళి మనం కంపెనీ కోడ్ మార్చుకోవాలండి. కంపెనీ కోడ్ షో వర్క్ స్విచ్ టు కంపెనీ కోడ్, స్విచ్ టు కంపెనీ కోడ్ ఏబిఆర్. ఓకే, ఓకే. సో ఇక్కడ క్యాలిక్యులేట్ ట్యాక్స్, ఆ తర్వాత ఇక్కడ మనం పర్సంటేజ్, జిఎస్టీ పర్సంటేజ్. ఓకే, జిఎస్టీ 5% ఆన్ ఇన్వాయిస్. ఓకేనా? సో ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ ఎంత? నెంబర్ 749. అలా కాదు, ఇక్కడ నెంబర్ ME23 లోకి వెళ్తే నెంబర్ వచ్చేస్తుంది. ME23 అని పర్చేజ్ ఆర్డర్ నెంబర్. ఇది ఇప్పుడే చేసుకోండి మీరు. ఓకే, ఈ రోజే కంప్లీట్ చేసుకోండి, ప్రాక్టీస్ అయిపోతుంది. తర్వాత ఏమేమి పాయింట్స్ చేసాం అన్ని బుక్ లో నోట్ చేసుకోండి. ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ సంబంధించి అడాప్ట్ మీద క్లిక్ చేస్తే ఇది పర్చేజ్ ఆర్డర్ ఫ్లో అయిపోతుంది. ఇక్కడ ట్యాక్స్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. జిఎస్టీ 500 రూపీస్ క్యాలిక్యులేట్ చేస్తాం. అర్థమైందా? అర్థమైంది. సో ఇది ఇవ్వండి. ఓకే, ఎంటర్. సో ఎంటర్ కొడితే ఇంకా మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో ఈ ఎర్రర్ ఇక్కడ మీరు దగ్గర ఎర్రర్ చూపిస్తుంది. సో మీరు ఎక్కడ ఎర్రర్ ఏంటి? బిజినెస్ ప్లేస్. సో బిజినెస్ ప్లేస్ ఏమంటుంది? 400-305కి రిలవెంట్ ఫర్ ట్యాక్స్ కోడ్ ఏమంటుంది? సో ఇక్కడ బిజినెస్ ప్లేస్ ఇవ్వండి. సో ఇది ఇక్కడ సెషన్ కోడ్ ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ 400-305కి ట్యాక్స్ కోడ్ అడుగుతుంది, రిలవెంట్ ఫర్ ట్యాక్స్ కోడ్. అంటే FS00లోకి వెళ్ళి FS00లోకి వెళ్ళి ట్యాక్స్ కోడ్. సో ఇది 400-305. ఇది 305 అడిగింది. సో దీనికి రిలవెంట్ ఫర్ ట్యాక్స్ కోడ్. ఓకే, మీకు ఎర్రర్స్ రావు చేసేటప్పుడు. ఓకే, సో మనకి వెండర్ ఇన్వాయిస్ ఎంట్రీ ఏంటి అంటే, సో మనకి GRIR క్లియరింగ్ అకౌంట్ డేటా టు వెండర్ అనమాట. సో ఇది పోస్ట్ చేస్తే పోస్ట్ అయిపోతుంది. ఇంకా ఎర్రర్ ఏదో చూపిస్తుంది, ఇంకా ఎర్రర్ ఏదో ఉంది. సో ఫీల్డ్ టెక్స్ట్ ABRL 100-506. సో ఏం ఫీల్డ్ టెక్స్ట్ ఫీల్డ్ అంటే 100-506కి ఎర్రర్ ఉంది. ఓకే, ఫీల్డ్ టెక్స్ట్ రిక్వైర్డ్. ఫీల్డ్ స్టేటస్ అంటే FI వాళ్ళది 100-506 అంటే ఏ చేయాలో చూడండి. 100-506. ఓకే, GRIR క్లియర్. దీంతో లింక్ అయింది 00011 ప్రాబ్లం ఉంది. ఓకే, సో OBC4 అంటే ఫీల్డ్ స్టేటస్ అనేది FI వాళ్ళది. ఓకే, ABR. ఇప్పుడు మనం చేస్తున్న కంపెనీ కూడా ABRL కదా? అవును సార్. G011 ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ సమ్వేర్ ఇక్కడ 40కి ఇది అర్థమైంది. దేనికి ప్రాబ్లం ఉంది? పోస్టింగ్కి 40కి దీనికి ప్రాబ్లం ఉంది. ఓకే, అలాగే పోస్టింగ్కి కూడా చూసుకోవాలి. ఇది 41 పోస్టింగ్ 40. ఇది ఆప్షన్లో పెట్టండి. రెండింటిలో సేమ్ ఉండాలి స్టేటస్ ఫీల్డ్ స్టేటస్. ఓకే, ఇది సేమ్ ఎర్రర్ చూపిస్తుందా ఇంకోటి చూపిస్తుంది?
నెక్స్ట్ వీక్ మళ్ళీ సేమ్ వస్తుంది కాబట్టి మళ్ళీ మీరు బయటకు వెళ్ళాలి. బయటకు వెళ్ళి మళ్ళీ మీరోలోకి వెళ్ళాలి. మీరోలోకి వెళ్ళి ఇన్వాయిస్, క్యాలిక్యులేట్ ట్యాక్స్, ఇక్కడ అమౌంట్లు ఇవ్వద్దు. ఓకే, ఇది సో బిజినెస్ ప్లేస్, సెషన్ కోడ్ ఇవన్నీ ఇవ్వాలి. ఇక్కడ P1 నెంబర్ ఇచ్చి ఎగ్జిక్యూట్ అడాప్ట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇది ఫ్లో అవుతుంది. తర్వాత మెసేజెస్. సో ఇక్కడ సో మీరు ఏమైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ కాపీ చేసుకొని ఓకే సో ఇక్కడ పేస్ట్ చేయండి. ఎంత ఓకే సో అప్పుడు ఎర్రర్ పోయింది. సిమ్యులేట్ పోస్ట్ చేస్తే పోస్ట్ అవుతుంది. ఇన్వాయిస్ కూడా పోస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇన్వాయిస్ ని ఇప్పుడు ఇది ఎవరి ఇన్వాయిస్, ఇది ఎవరు ఇచ్చారు ఇన్వాయిస్? ఇది ఎంఎం వాళ్ళు ఇచ్చారు. ఎంఎం వాళ్ళని ఎస్ఐపిలో ఎంటర్ చేస్తాం. మరి సో ఈ ఇన్వాయిస్ ని మరి మనం ఏం చేద్దాం? మరి పేమెంట్ చేయాలా వద్దా? పేమెంట్ ఎవరు చేస్తారు? ఈ ఇన్వాయిస్ పేమెంట్ ఎవరు చేస్తారు? MIR4లోకి వెళ్తే సో మనకి ఇప్పుడు పోస్ట్ చేసిన ఇన్వాయిస్ డీటెయిల్స్ వచ్చాయి. ఫాలో అండ్ డాక్యుమెంట్లోకి వెళ్తే సో ఏం పోస్ట్ చేస్తారు? ఈ ఇన్వాయిస్ ఎవరు క్లియర్ చేస్తారు? ఎఫ్ఐ వాళ్ళు ఎలా క్లియర్ చేస్తారో చూడండి. సో ఇది ఎఫ్ఐ వాళ్ళు క్లియర్ చేసే తర్వాత చూద్దాము. ఇప్పుడు మనకి ఎఫ్ఐ లాస్ట్లో చేద్దాం క్లియరింగ్, ఎందుకంటే ముందు మన బిల్లింగ్ ఇవ్వాలి కదా. సో VA03లోకి వచ్చి ఒకసారి చూడండి. ఇది మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ నేర్పిస్తున్నాయి. FI, MM, SC 3. ఓకే, ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. ఇక్కడ మీరు ఎన్విరాన్మెంట్ ఉంది కదా, డాక్యుమెంట్ డిస్ప్లేలోకి వెళ్ళి చూడండి. సో స్టాండర్డ్ ఇదేనా? ముందు ఇందాకది ఇది కాదా? ఇదేనా కాదా? అది కాదు సార్, ఇది కాదా? డిస్ప్లే డాక్యుమెంట్ ఇదే కదా. సో దీంట్లో మనకి ఏం చూపిస్తుంది? పర్చేజ్ ఆర్డర్ అయినట్టుగా చూపిస్తుంది. ఓకే, పర్చేజ్ ఆర్డర్ కూడా చూపిస్తుంది. ఎంత పర్చేజ్ ఆర్డర్ అయిందన్నది కూడా చూపిస్తుంది. మరి ఇన్వాయిస్ కూడా చేసేస్తాం. ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు ఏం చేయాలి కంపెనీ? ఓకే, ఫస్ట్ ఏం జరిగింది? పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తాం. తర్వాత పర్చేజ్ రిక్వెస్ట్, పర్చేజ్ ఆర్డర్, వెండర్ గూడ్స్ డెలివరీ చేస్తాడు. డెలివరీ చేసిన తర్వాత ఇక్కడ ఏముంది? ఓకే, ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ గూడ్స్ డెలివరీ ఇన్వాయిస్ కూడా అయిపోయింది. ఇన్వాయిస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే బిల్లింగ్ క్రియేట్ చేయాలి, బిల్ ఇష్యూ చేయాలి. ఓకే, పర్చేజ్ ఆర్డర్ వరకు అయింది. బిల్లింగ్ అంటే F2 డాక్యుమెంట్, బిల్లింగ్ డాక్యుమెంట్ అయిపోయింది. స్టాండర్డ్ F2 VF01లోకి వెళ్ళాలి. సో VF01లోకి వెళ్ళి ఎంటర్ కొట్టాలి. ఓకేనా? ఎంటర్ కొట్టి సేవ్ చేయండి. సేల్స్ బిల్లింగ్ కూడా క్రియేట్ అయ్యింది. సేల్స్ ఓకేనా? సో ఇది నెక్స్ట్ VF02లో ఇది చేసేది ఫైనాన్స్ కాల్స్ అండ్ రిలీజ్ చేయాలి. అకౌంటింగ్ డాక్యుమెంట్ ట్యాక్స్తో కూడా రెడీ. అర్థమైందా? అర్థం కాలేదా? బిల్లింగ్ డాక్యుమెంట్ రిలీజ్ అయిపోయింది. VF02లో రిలీజ్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడతో మీకు ప్రాసెస్ అంతా అయిపోయింది. ఓకే, కానీ ఒకటి మిగిలింది. సో ఇక్కడ VA03లోకి వెళ్ళి స్టాటస్ చెక్ చేసుకో. ఓకే, సో డిస్ప్లే డాక్యుమెంట్లోకి వెళ్ళి చూసుకుంటే సో ఇన్వాయిస్ కూడా క్రియేట్ అయింది. నాట్ క్లియర్ అంటే ఈ ఇన్వాయిస్కి పేమెంట్ కాలేదు. సో అంటే ఏంటి? సో బిల్లింగ్ పంపించాం కానీ కస్టమర్ డబ్బులు కట్టాడా? కట్టలా. మళ్ళా మనం ఎవరికి డబ్బులు కట్టాలి? ఇంకోళ్ళకి. మనం ఎవరికి కట్టాలి? వెండర్కి కట్టాలి. కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు రావాలి, వెండర్కి డబ్బులు కట్టాలి. అవునా కదా? సో ఇప్పుడు మనకి వెండర్ సంబంధించిన డబ్బులు ఎంత కట్టాలి అని చూడాలంటే టీ కోడ్ వచ్చేది ఫైనాన్స్ వాళ్ళు చూసుకుంటారు. FBL1లో వెండర్కి ఎంత డబ్బులు కట్టాలి అన్నది ఇక్కడ తెలిసిపోద్ది అనమాట. ఈ రోజు మనం డాక్యుమెంట్లో ఈ రోజు మనం ఇది చూసుకోవచ్చు. ఈ రోజు డేట్ మీద సో మనం ఎవరికైతే మనం బుక్ చేస్తామో ఈ రోజు ఇదే కదా. సో ఎవరికైతే ఏ వెండర్కి కట్టాలి డబ్బులు, ఎంత కట్టాలి, ఎవరికి కట్టాలి, వెండర్కి. ఇదంతా డాక్యుమెంట్ అయిపోయింది. వెండర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ అయిపోయింది. RE డాక్యుమెంట్. కస్టమర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్ అయిపోయింది. ఇప్పుడు FBL5 అనమాట. కస్టమర్ ఇన్వాయిస్ నువ్వు బిల్లింగ్ చేస్తావు కదా, అది చూడాలనుకుంటే నీకు ఓకే
సో బిల్లింగ్ కస్టమర్ దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు ఎంత ఇంత. అర్థమైందా అర్థం కాలేదా? FBL5N రిపోర్ట్ లోను కస్టమర్ దగ్గర నుంచి ఎంత రావాలో తెలిసిపోతుంది ఫైనాన్స్ వాళ్ళకి. అర్థమైందా? FBL1N రిపోర్ట్ లో వెండార్ కి ఎంత పేమెంట్ చేయాలనో తెలిసిపోతుంది. వెండార్ కి పేమెంట్ చేయాల్సింది ఎంత? 10,500. కస్టమర్ దగ్గర నుంచి రావాల్సింది ఎంత? 12,800. సో ఇప్పుడు ఈ రెండు పేమెంట్లు చేయాలి కదా. కస్టమర్ దగ్గర నుంచి రావాలి అంటే ఇన్కమింగ్ పేమెంట్, వెండార్ కి పేమెంట్ చేయాలంటే అవుట్ గోయింగ్ పేమెంట్. సో ఇది రియల్ టైమ్ లో ఎలా జరుగుతుందో మీకు చూపిస్తున్నాం మొత్తం. సో ఇక్కడ పేమెంట్ మెథడ్ ఇచ్చేస్తాం అనమాట. సో ఇది చెక్ పేమెంట్, కస్టమర్ చెక్ పేమెంట్ లో చేస్తున్నాడు. చెక్ పేమెంట్ మెథడ్ ఇచ్చేయాలన్నమాట. ఇచ్చేసేసి ఇప్పుడు నేను పేమెంట్ చేస్తాను F110లో. పేమెంట్ ఫైనాన్స్ వాళ్ళు పేమెంట్ చేస్తారు. మీకు అన్ని మీకు సంబంధం లేదు, మీకు మొత్తం నేర్పిస్తున్నా end to end. ఓకే, రన్ డేట్ 25/01. ఓకే, టెస్ట్. ఓకేనా? సో ఇక్కడ మీరు ఈ రోజు చేస్తే ఈ రోజు డేట్, నిన్న చేస్తే నిన్న డేట్. పారామీటర్ కంపెనీ కోడ్ ఏంటి? ABRL. పేమెంట్ మెథడ్ 2 ఏమో కస్టమర్ దగ్గర నుంచి రావాల్సిన ఇన్కమింగ్ పేమెంట్, 4 ఏమో అవుట్ గోయింగ్ పేమెంట్. 2 4 అంటే 4 వచ్చేదేమో వెండర్కి పేమెంట్ చేయాల్సింది, 2 వచ్చేదేమో కస్టమర్ దగ్గర నుంచి రావాల్సింది. మళ్ళా నేను ఈ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాను అనేది ఇక్కడ ఇస్తున్నాను. సప్లయర్ అంటే ఎవరు? ఇందాక వెండర్ వీడు. కస్టమర్ అంటే ఎవరు? ఇందాక కస్టమర్ వీడు. ఓకే, సో ఇక్కడ ఏ ఇన్వాయిస్ కి నేను పేమెంట్ చేయాలి వెండర్కి? 2004 ఇన్వాయిస్ అన్నమాట. మీరు ఏం చేయాలంటే చేసేటప్పుడు ఇక్కడ ఫీల్డ్ నేమ్ సెలెక్ట్ చేసుకొని డాక్యుమెంట్ నంబర్ 1 2 3 4 5 6 సున్నాలు పెట్టుకొని ఇక్కడ నెంబర్ ఎంత ఉంది? 2004 అంటే 10 మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది అన్నమాట. 2004 ఇవ్వాలి. అప్పుడు ఆ ఇన్వాయిస్ మాత్రం పిక్ చేస్తున్నాం. అంటే వెండర్ ఇన్వాయిస్ ఇది మాత్రం పిక్ చేస్తుంది. ఓకే, అడిషనల్ లాక్ డ్యూ డేట్ ఇలా సెలెక్ట్ చేసుకొని స్టేటస్ ఎస్. ఓకే, ప్రపోజల్ స్టార్ట్ ఇమీడియట్లీ. ఓకే, తర్వాత ఎడిట్ ప్రపోజల్. ఇందులో ఎర్రర్స్ వచ్చింది కానీ కస్టమర్ది ఇక్కడ మనం కస్టమర్ది ఇచ్చామా? కస్టమర్ ఇన్వాయిస్ ఇస్తే పిక్ అవ్వాలి కదా. కస్టమర్ డ్యూనేనా? ఈ ఓన్లీ వెండర్ మాత్రం పిక్ అవుతుంది, కస్టమర్ది కూడా పిక్ అవ్వాలి. కస్టమర్ది ఇవ్వలేదు, ఓన్లీ వెండర్ ఒకటి. లేదు లేదు లేదు, ఇవ్వండి, ఇచ్చా కదా కస్టమర్ది, ఇదే ఇచ్చాను. ఓకే, అంటే ఇక్కడ ఉంటావా? సో ఒక పని చేద్దాము, రీసెలెక్షన్ బ్యాక్లోకి వెళ్ళి ఇది మళ్ళీ చేస్తాము. ఓకే, ఇది ఇస్తే ఇదే తీసుకుంటుంది. కస్టమర్ది కూడా ఇద్దాం మనం. కస్టమర్ నెంబర్ ఎంత? కస్టమర్ నెంబర్ 2 అంటే 7 సున్నాలు పెట్టుకోవాలన్నమాట. 10 మాత్రం యాక్సెప్ట్ చేస్తాం. 1 2 3 4 5 6 7 2 అంటూనా? 2 అంటూ ఇది 2 అంటూ. ఓకే, ఇప్పుడు 2 ఇద్దాం మనం. 2 ఇచ్చి చెక్ చేయాలి 2 పిక్ అవుతున్నా లేదు. ప్రపోజల్ స్టార్ట్ ఇమీడియట్లీ. ఇది ఫైనాన్స్ వాళ్ళు చేస్తారు, మీకు సంబంధం లేదు. ఓకే, 2 పిక్ అయింది. ఓకే, వెరీ గుడ్. కస్టమర్ పిక్ అయింది, అలాగే వెండారు పిక్ అయింది. వెండార్ కాబట్టి ఎర్రర్ ఉంది. ఈ ఎర్రర్ నేను సాల్వ్ చేసుకుంటా, ఫైనాన్స్ వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ 4 పేమెంట్ మెథడ్. ఓకే, ఇది కూడా సాల్వ్ చేస్తాను. ఓకే, సో ఎర్రర్స్ ఏమీ లేవు. ఓకే, మీరు నేను ఎలా చేసినా అలా చేసుకున్నా అయిపోతుంది. పేమెంట్ రన్. ఓకే, సో అంటే ఇన్వాయిసెస్ అంటే డబ్బులు కట్టేస్తాడు, ఇది క్లియర్ అయిపోయింది. డబ్బులు కట్టేస్తాడు కాబట్టి ఇక్కడ ఉండదు, ఇంకా అవుట్ స్టాండింగ్ లో ఉండదు. సో ఇది కూడా క్లియర్ అయిపోయింది, ఇది కూడా డబ్బులు కట్టేస్తాడు. ఓకే, సో ఇప్పుడు ఈ రోజు ఎన్ని క్లియర్ అయినాయి అని తెలుసుకోవాలనుకున్నాను. FBL1లోకి వెళ్ళి వెండార్ ఇన్వాయిస్లోకి వెళ్ళి క్లియర్ ఐటమ్ సెలెక్ట్ చేసుకొని
ఇలా చూస్తే నీకు ఈరోజు ఆర్ఈ అంటే వెండర్ ఇన్వాయిస్, జెడ్పీ అంటే క్లియరింగ్ డాక్యుమెంట్. అంటే ఏంటి, డాక్యుమెంట్ క్లియర్ అయినప్పుడు జెడ్పీ డాక్యుమెంట్ వస్తుంది. సో వెండర్ ఇన్వాయిస్ క్లియర్ అయిపోయింది. అర్థమైందా? అలాగే కస్టమర్ ఇన్వాయిస్ కూడా కావాలనుకుంటే ఎఫ్బి L5N లోకి వెళ్ళి ఈ రోజు డేట్ మీద ఏం క్లియర్ అయిందో క్లియర్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఎగ్జిక్యూట్ చేస్తే క్లియర్ అయిపోతుంది. ఓకే, ఇది కాన్సెప్ట్. ఇప్పుడు నువ్వు సేల్స్ ఆర్డర్లోకి వెళ్ళి చూసుకోండి. సేల్స్ ఆర్డర్లో ఇదంతా మొత్తం ప్రాసెస్ FI, MM, ST అన్ని వేసేసారు మొత్తం. సేల్స్ ఆర్డర్లోకి వెళ్ళి డాక్యుమెంట్ డిస్ప్లేలోకి వెళ్ళి చూస్తే ఐటమ్ అనేది క్లియర్ అయింది. ఇది థర్డ్ పార్టీ సేల్స్. ఏ ఇన్పుట్స్ నేను ఏమైతే ఇన్పుట్స్ ఇచ్చానో అవే ఇన్పుట్స్ ఇచ్చి మీరు సేల్స్ ఆర్డర్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి. చేస్తారా లేదా? సో ఈ రోజు లోపల కంప్లీట్ చేసేసేయాలి. ఓకే, థర్డ్ పార్టీ సేల్స్ అయిపోయింది. థర్డ్ పార్టీ సేల్స్ లో ఇక్కడ ఏం జరిగింది, సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయింది, పర్చేజ్ రిక్విజిషన్ క్రియేట్ అయింది, పర్చేజ్ ఆర్డర్. ఓకే, సప్లయర్ ఏం చేస్తాడు, కంపెనీ ఏం చేస్తాడు. ఓకే, తర్వాత ఇన్వాయిస్, బిల్లింగ్. ఇది ప్రాసెస్. ఇది ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. ఓకే, ఇక్కడ దాకా ఈరోజు చూడండి థర్డ్ పార్టీ. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బిల్లింగ్ డాక్యుమెంట్ ఇంటిగ్రేషన్, బిల్లింగ్ డాక్యుమెంట్ దగ్గర FI to SD ఇంటిగ్రేషన్, PGI దగ్గర మామూలుగా పోస్ట్ కోడ్ ఇష్యూ చేసినప్పుడు సేల్స్ STMM ఇంటిగ్రేషన్, అలాగే మెటల్ క్రియేట్ చేసినప్పుడు SDMM ఇంటిగ్రేషన్ ఉంది అక్కడ సేల్స్ క్రియేట్ చేస్తున్నట్టు. అలాగే ఇంకోటి ఏంటి, సో సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసిన వెంటనే నీకు పర్చేజ్ రిక్విజిషన్ క్రియేట్ అయింది. సో దట్ ఈస్ ఆల్సో SDMM ఇంటిగ్రేషన్. ఓకే, చెప్తాను రేపు పొద్దున్న క్లాస్లో మనకి రెవెన్యూ అకౌంట్ డిటర్మినేషన్, అలాగే సో FI MM ఇంటిగ్రేషన్. ఓకే, ఈ రెండు టాపిక్స్ డెప్త్గా చెప్తాం. ఓకేనా? రైట్ మరి.